మొదటి మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026 సీజన్, అది కూడా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఒక పక్క ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అటాక్ ఏమో డేంజర్. ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది ఇప్పుడే చూద్దాం. ఈ మ్యాచ్లో ఏ టీం డామినేట్ చేస్తుంది అని క్లారిటీగా అనలైజ్ చేద్దాం. రెండు టీమ్స్ చూస్తే రెండు డిఫరెంట్ స్టైల్లో ఆడుతాయి. ఆర్సీబీ అంటే ఏసారి ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంది. ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ మీద మోస్ట్లీ డిపెండెంట్ అయ్యే టీం. సో ఇది పక్కాగా స్ట్రెంగ్త్ వర్సెస్ స్ట్రెంగ్త్ మ్యాచ్. ఆర్సీబీకి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా రన్స్ వచ్చి ఎక్కువ వికెట్స్ పడకపోతే బెటర్. ఎందుకంటే మ్యాచ్ మూమెంట్ వల్ల సైడ్కు వెళ్ళిపోతుంది, ఆపోజిషన్కి ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఆఫ్టర్ పవర్ ప్లే గేమ్ని కంట్రోల్లో పెట్టేది ఈ ఫేజ్. యాంకర్ రోల్ చాలా కీ ఇక్కడ. సో మన కింగ్ కోహ్లీ అలాగే ఉన్నాడు. సో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే మ్యాచ్ ఈజీ అయిపోతుంది ఆర్సీబీకి. ఎస్ఆర్హెచ్ అంటే పవర్ ప్లేలో ఫ్రమ్ బాల్ 1 నుంచే అటాక్ స్టార్ట్ చేస్తారు. ఫాస్ట్ స్కోరింగ్తో మ్యాచ్ని ఎర్లీగా కంట్రోల్లోకి తీసుకుంటారు. బౌలింగ్ సైడ్కి ప్రెజర్ ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది. సో ఆర్సీబీ కేర్ఫుల్గా బౌలింగ్ చేయాలి. లాస్ట్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ చాలా డేంజరస్. డెత్ ఓవర్స్లో హిట్టింగ్ స్టార్ట్ అయితే మ్యాచ్ ఫుల్లుగా టర్న్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది క్లాసన్ అండ్ రెడ్డి. ఫైనల్ ఓవర్స్లో ఇంపాక్ట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆర్సీబీ బౌలింగ్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎర్లీగా వికెట్స్ తీయాలి. పవర్ ప్లేలో బ్రేక్ త్రూస్ వస్తే మెయిన్గా అభిషేక్ అండ్ ఇషాన్. అప్పుడు ఎస్ఆర్హెచ్ మూమెంటు బ్రేక్ అయిపోతుంది. అక్కడే మ్యాచ్ కంట్రోల్ చేయొచ్చు అండ్ 200 రన్స్కి కంట్రోల్ చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూస్తే లాస్ట్ ఓవర్స్లో కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఒకపట్లాగా షార్ప్గా లేదు. రన్స్ రిస్ట్రిక్ట్ చేస్తేనే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సైడ్కి టిల్ట్ అయిపోతుంది. ప్రెజర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి. ఆ పిచ్లో బౌలింగ్ అంత ఈజీ కాదు బౌట్ టీమ్స్కి. పిచ్ గురించి చెప్పాలంటే ఇది ఫుల్లీ బ్యాటింగ్ పిచ్ అండ్ కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇక్కడ 200+ స్కోర్స్ చాలా నార్మల్. చేజింగ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. స్మాల్ బౌండరీస్ అండ్ డ్యూ ఫ్యాక్టర్. సో టాస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఈసారి న్యూ సిస్టమ్ ట్రై చేస్తారంట అనే న్యూస్ వైరల్ అయింది, బట్ ఇట్ ఈస్ ఫేక్. సో లెట్స్ సీ హూ విన్ ద టాస్. ఓవరాల్గా చూస్తే రెండు టీమ్స్లో కూడా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు అండ్ రెండు టీమ్స్కి ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. మ్యాచ్ చాలా క్లోజ్గా ఉండొచ్చు అనిపిస్తుంది. టాస్ అండ్ కండిషన్స్ మీద రిజల్ట్ డిపెండ్ అవ్వచ్చు. మీకు ఎవరు విన్ అవుతారో అనిపిస్తుందో ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.